హే గైస్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రమ్య. ఈ వీడియో ఏంటి అంటే మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం ఫ్యామిలీతో అనమాట. సో లాస్ట్ వరకు చూడండి ఏ టెంపుల్ ఎక్కడికి వెళ్తామని చెప్పి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ చూసేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ 1Kకి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. మీ అందరూ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి కూడా లైక్ చేయండి. సమ్మర్ కాబట్టి ఇలాంటి సింపుల్ డ్రెస్ వేసుకున్నాను. ఈ డ్రెస్ లింక్స్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్ లింక్ అని చెప్పి కామెంట్ చేయండి, లింక్ అనేది ఇస్తాను. మేమైతే ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళిపోయాము. ఎందుకు అని అంటే మేము వెళ్ళేది ఒక 11కి ఆ టైంకి వెళ్ళాము. అందుకని చెప్పి అక్కడ ఆగి తినొచ్చు అని చెప్పేసి ఇంట్లోనే కుక్ చేసి తీసుకొని వెళ్ళిపోయాము. ఎక్కువగా జర్నీ ఉంటుంది, అందుకని చెప్పి చిన్నగా నేను జర్నీ అనేది తీసాను అనమాట. అవన్నీ కూడా యాడ్ చేసి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా, అండ్ కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. మీరు ఎవరికైనా ఈ ప్లేస్ ఐడియా ఉందా? రాజమండ్రి బ్రిడ్జ్ అంటారు కదా, ఇక్కడైతే చిన్నప్పుడు ఎప్పుడో చాలా 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 ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళాను ఈ ప్లేస్కి. అంటే ట్రైన్లో వెళ్తుంటాం కదా టెంపుల్స్ కాటిల్కి, అప్పుడైతే ఫుల్ వాటర్ ఉండేది. ఇప్పుడు చూసారు అస్సలు వాటర్ లేదు, మొత్తం ఇంకా అక్కడక్కడ చిన్నగా వాటర్ ఉంది. ఇలా చూసారా ఇలాగా? మేమైతే ఇంట్లో నుంచి ఫుడ్ పట్టుకొని వెళ్ళాం కదా, అదైతే ఒక దగ్గర ఆగి ఇక్కడ మేము తిన్నాం అనమాట. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తుంది కదా, చెరువు అంటారు ఏమంటారు నాకు తెలియదు, కానీ ఇదైతే చాలా పెద్దదన్నమాట. ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం కదా టెంపుల్ వరకు వాటర్ అలా ఉంటుందంట. అలాగే సంక్రాంతి టైంలో అయితే ఇక్కడ కాంపిటీషన్స్ అవుతాయంట, అంటే పడవల పోటీ అది అవుతుందంట. మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ప్లేస్లన్నీ కూడా ఫుల్ గ్రీనరీ అనమాట, అంటే చెట్లు, మంచి టెంపుల్స్ చూసారా అది ఆ టెంపుల్ ఎంత బాగుందో. అలానే చాలా అంటే చాలా గ్రీనరీ అనమాట. ఈ ఫోటోషూట్స్కి రీల్స్కి అవి చాలా మంచి ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఈ చెరువు అన్నాను కదా, ఈ వాటర్ చాలా అంటే చాలా అక్కడ వరకు ఉంటుంది. నేను ఎక్కువగా తీద్దాం అనుకున్నాను కానీ ఫుల్గా ఎక్కడ వరకు ఉంటుంది అక్కడ వరకు, కానీ లెంత్ ఎక్కువైపోద్ది కదా వీడియోలోకి, అందుకని చెప్పేసి కొంచెమే తీసాను. మీరు చూసారా ఇదంతా ఫుల్ ట్రీస్ పక్కన ఇలా వాటర్ అలా ఉంటుందంట. ఆ టెంపుల్కి వెళ్ళే వరకు ఈ వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంటుందంట. ఫైనల్గా చాలా అవర్స్ తర్వాత మేము రీచ్ అయ్యామన్నమాట. అంటే కొంచెం దగ్గరలోకి వచ్చాము. ఇక్కడ దగ్గరలో ఉంటే ఇక్కడ వ్యూ ఇలా ఉంటుంది అనమాట. అక్కడ చెప్తారు టెంపుల్కి ఎటు అంటే ఇటువైపు వెళ్ళాలని చెప్తారు. అక్కడికైతే మనం దగ్గరికి వచ్చాము, ఆల్మోస్ట్ వచ్చాము. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇంకా వచ్చేస్తుంది అనమాట టెంపుల్. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది తెలుసా? మీరే చూడండి, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ పండిస్తారు కదా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ ఈ ప్లేస్లో అంతా కూడా ఫుల్గా ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మొక్కలు, ఫ్లవర్స్ అంటే అమ్ముతారు కదా మొక్కలు, ప్లాంట్స్, అవి ఫేమస్ అనమాట. చాలా తక్కువ రేటుకి ఇక్కడ ఇస్తారు. ఫ్లవర్స్ కూడా ఎంత తక్కువ రేట్ అంటే అంత తక్కువ రేట్ అనమాట ఇక్కడ. మీరు ఎవరికైనా తెలుసా ఈ ప్లేసెస్? నాకైతే ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం గాయస్. కరెక్ట్గా మేము 2:56కి అయితే రీచ్ అయిపోయాము. ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ముందుకెళ్తే అక్కడ పార్కింగ్ ప్లేస్లు ఉంటాయి. ఇదేనమాట టెంపుల్. ఈ టెంపుల్ ప్లేస్ వచ్చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా చాలా ఫుల్ ఫేమస్, చాలా నమ్ముతారు అనమాట అందరూ కూడా. ఇక్కడ నుంచి అలా ముందుకు నడుచుకొని వెళ్తే అక్కడ వస్తుందన్నమాట ఆ గుడి. ఇక్కడ నుంచి దండం పెట్టుకొని ఆ టెంపుల్ చుట్టూగా 7 times అంటే గిరి తిరగాలన్నమాట. 7 సార్లు గిరి తిరిగేసిన తర్వాత అప్పుడు మనం గుడిలోకి అనేది వెళ్ళాలి. ఇక్కడ అలాగా నమ్ముతారనమాట అందరూ కూడా. అలా తిరిగి ఇక్కడ లోపలికి వెళ్ళాలి. సెవెన్ రౌండ్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒక మెట్లు ఉంటాయి అన్నమాట. ఈ మెట్ల నుంచి అలా కొంచెం ముందుకెళ్తే గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు మనం. లోపలైతే వీడియోస్ నాట్ అలౌడ్ అంట, అందుకని చెప్పేసి నేనైతే బయట అంతా వీడియో తీసాను. లోపల అస్సలు ఫొటోస్ కాదు కదా వీడియోస్ కూడా తీనివ్వట్లేదు.
ఆ గుడి లోపలే శివాలయం కూడా ఉంటుంది, అక్కడ కూడా కెమెరా వీడియోస్ అవన్నీ లాట్ అలౌడ్ అంట, అందుకని చెప్పేసి బయట నుంచి మీకు చూపిస్తున్నాను. ఇంకా టైం అవుతుంది కొద్ది చాలా అంటే చాలా చాలా క్రౌడ్ ఉంటుంది అంట, ఎందుకంటే సాయంత్రం టైంలో కదా, అందుకని చెప్పి ఇంకా ఎక్కువ మంది అయితే అయిపోతారు. ఫుల్ అసలు ఖాళీనే ఉండదు ఈ గుడి. ఇక్కడైతే ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్కి అండ్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే అమ్ముతారు. మంచి మంచి ఫ్లవర్స్ అనమాట. అలా మనం తిరుగుతాం కదా చుట్టూ, టెంపుల్ చుట్టూరుగా ఇక్కడ అన్నీ కూడా అమ్ముతారు. తిన్నవి, ఇంట్లో కావాల్సిన ఉంటాయి కదా కొన్ని థింగ్స్, అన్నీ కూడా అమ్ముతారు. బ్యాంగిల్స్ అన్నీ కూడా. ఈ ఫ్లవర్స్ 100 జస్ట్ 100 రూపీస్ అనమాట. అంత తక్కువ ప్రైజ్కి అనమాట ఇస్తారు ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా. మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం కొంచెం వీడియో తీస్తున్నాను, ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకొంచెంసేపు అలా పడుకొని కొన్ని వీడియోస్ క్లిప్స్ అన్ని కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా జర్నీ కాబట్టి అంత ఎక్కువగా వీడియో తీయలేదు, కొంచెం కొంచెంగా వీడియో తీసాను. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని అందరూ కూడా సపోర్ట్ చేయండి. అక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి గాయస్. లాంగ్ వీడియో కాబట్టి నాకు ఎక్కువగా లెంతీగా ఉంది కాబట్టి నాకు ఏటి మాటలు అర్థం కాలేదు, ఎందుకంటే నేను ఎక్కువగా లాంగ్ వీడియోస్ తీయను. ఈ మధ్యన ఇంకా లాంగ్ వీడియోస్ తీయాలి ఎక్కువగా అనుకుంటున్నాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నేను కూడా మెల్లిమెల్లిగా మాట్లాడడం కూడా నేర్చుకుంటాను. మేమైతే ఇంటికి 9:28కి అయితే రీచ్ అయిపోయాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రమ్య.